నామానికి మహిమ కలుగును గాక. మా వీడియోని చూసిన ప్రతి ఒక్కరు మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దేవుడి ముందు ఏం చేస్తుంది గాక. ఆమేన్. శుభం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా యొక్క శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎలాగున్నారు? బాగున్నారు కదా? మీరు సంతోషంగా ఉండాలని, దీవెనకరంగా ఉండాలని, ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుని యొక్క దాసుడుగా మీ కొరకు, మీ కుటుంబాల కొరకు కూడా ప్రతిరోజు కూడా మీరు ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగే నన్ను కూడా మీలో ఒక సహోదరుడిగా, ఒక తండ్రిగా, ఒక దైవజనుడిగా, నన్ను మీ కుటుంబంలో ఒకటిగా నన్ను గుర్తించుకొని మా కొరకు, మా కుటుంబాల కొరకు, పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారని నేను సంతోషిస్తూ ఉన్నాను. అయితే మనమందరము కూడా ఒకే తల్లి గర్భంలో నుంచి రాకపోయినప్పటికీ కూడా యేసుక్రీస్తు రక్తంలో మనం కడగబడ్డాం కాబట్టి, మనము క్రీస్తు బిడ్డలమై ఉన్నాము కాబట్టి, మనమందరము కూడా ఒకే రక్తము అనగా క్రీస్తు రక్తం కలిగి ఉన్నాం కాబట్టి, మనమందరము కూడా అన్నదమ్ముల భావంతోను, అక్కజీల భావంతోను, తల్లిదండ్రుల యొక్క భావంతో మనమందరము కూడా ఒక సోదర భావంతో మనం జీవించినట్లయితే, మనమందరము కూడా అనేకమైన ప్రజలకు ఒక మాదిరికరంగా మనము కనబడితే, మనలో చూసి అనేకమైన కుటుంబాలు మారుతాయి. ఈరోజు మనము ఎన్ని శ్రమలు పడినప్పటికీ, ఎన్ని బాధలు పడినప్పటికీ కూడా మన శ్రమల వైపు చూడకూడదు, కానీ యేసుక్రీస్తు యొక్క వైపుకు మనము చూడాలి. అయితే మనము శిలువ ధ్యాన కూడుకులలో ప్రతిరోజు కూడా మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుంటున్నాము, నేర్చుకుంటూ ఉన్నాం. ఎవరిని చూసి మనం నేర్చుకుంటున్నాము, ఎవరి వైపు చూసి మనం మాట్లాడుతున్నాము అని అంటే, నేను యేసుక్రీస్తు వైపు చూస్తూ నడుస్తూ ఉన్నాను, యేసుక్రీస్తులాగా జీవించాలని, యేసుక్రీస్తులాగా మాట్లాడాలని, యేసుక్రీస్తు చేసిన అద్భుతమైన క్రియలు నేను చూపించాలని, ఆయన వైపుకు తిరిగి నేను నడుస్తూ ఉన్నాను. ప్రజల వైపు కాదు, కానీ మనం దేవుని వైపుకి తిరిగినట్లయితే, క్రీస్తు వైపుకి తిరిగినట్లయితే, క్రీస్తు అక్కడ పరంతరము కూడా శ్రమ పడినట్లయితే, జీవించినట్లయితే మనము ధన్యులు, మధురమైన దేవుని యొక్క బిడ్డలారా. దేవుని యొక్క వాగ్దానాన్ని ప్రతిరోజు కూడా మన జీవితాలలో భద్రపరచుకోవాలి. ప్రతిరోజు, ప్రతి సమయం, ప్రతి ఘడియ, లేచినప్పుడైనా, నడిచినప్పుడైనా, కూర్చున్నప్పుడైనా, మాట్లాడుతున్నప్పుడైనా, ఎప్పుడైనా కావచ్చు, యేసుక్రీస్తును మీ హృదయంలో భద్రపరుచుకొని ప్రతిరోజు ఆయనను ధ్యానించినట్లయితే, ఆయన నీతో, నీ హృదయముతో, నీ తలంపుతో,
ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకనంటే నా ప్రభువైన యేసుక్రీస్తు మగవాడు కాదు, ఆయన మాట్లాడుతున్న దేవుడు. అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు అనేకమైన క్రైస్తవులను హింసించాడు, హతమార్చాడు. క్రైస్తవులందరినీ కూడా చంపాలి అనే తీర్మానం తీసుకొని రోమా యొక్క భాష దగ్గరికి వెళ్ళి ఒక తాకీదును తీసుకుని క్రైస్తవులను నేను ఉంచకూడదు, క్రైస్తవులన్నవాడు ఈ భూమి మీద ఉండకూడదు అనే ఒక చట్టాన్ని తీసుకున్నాడు, చేతులను తీసుకున్నాడు. భయంకరంగా మారిపోయాడు సౌలు, భయంకరంగా మారిపోయాడు. దేవుని బిడ్డలందరూ కూడా ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి మరి ఒక ప్రాంతానికి పారిపోయారు. ప్రేమించుకుంటున్నారు. సౌలు క్రీస్తు యొక్క సైన్యాన్ని, క్రీస్తు యొక్క బిడ్డలని వేరు పారినట్లుగా రక్తము రోడ్ల మీద వేరు పారుతున్నట్లుగా సౌలు హతమారుస్తూ ఉన్న సమయంలో యేసుక్రీస్తు బిడ్డలందరినీ కూడా ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వేరొక ప్రాంతానికి వెళ్ళిపోయి తలదాచుకున్నారు. కానీ సౌలు మాత్రం విడిచిపెట్టలేదు. సౌలు యొక్క టార్గెట్ ఒకటే, క్రీస్తు పిల్లలని హతమార్చాలి, క్రీస్తులో ఉన్న వారిని ఎవరిని కూడా ఉంచకూడదు అనే ఒక తీర్మానాన్ని తీర్చుకున్నాడు. సౌలు గుర్రాన్ని ఎక్కాడు. అతనితో ఇంకొక ఇద్దరిని వేసుకున్నాడు. ఆయన బయలుదేరి ఒక ప్రాంతానికి వచ్చాడు. ఆ ప్రాంతం పేరు దమస్కు పట్టణం. దమస్కు పట్టణంలోకి వెళ్ళినప్పటికీ సౌలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. సౌలా అన్నాడు, మాట్లాడుతున్నాడు. సౌలు క్రీస్తు యొక్క చూశాడు, ఆయన యొక్క తేజస్సును చూశాడు, ఆయన యొక్క రూపాన్ని చూశాడు. సౌలు అంటున్నాడు, క్రీస్తుతో అంటున్నాడు, ఎవరు నీవు, ఎవరు నీవు అని సౌలు యేసుక్రీస్తును ప్రశ్నిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు జాలిగా సౌలుతో మాట్లాడుతూ ఉన్నాడు. సౌలా, నీవు నన్ను హింసించుచున్న దేవుడని. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, సౌలు యేసుక్రీస్తును హింసింపబడటం లేదు గాని, సౌలు యేసుక్రీస్తును దూషించటం లేదు గాని, క్రీస్తు యొక్క జనాన్ని హింసిస్తూ ఉన్నాడు. క్రీస్తు బిడ్డలని యొక్క మరణాన్ని క్రీస్తు చూస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు యొక్క ప్రజల యొక్క రక్తము, మూలుగు, వేదన, శోధన, మరణము యేసుక్రీస్తు చూశాడు. చూసి అంటున్నాడు, సౌలా, నీవు హింసించుచున్న దేవుడిని నేను క్రీస్తును అని చెప్తున్నాను. ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో ఆ వెలుగును చూసి ఉన్న పక్కనున్న వారు పడిపోయారు. కానీ సౌలు నేరుగా క్రీస్తును చూశాడు, క్రీస్తు యొక్క దర్శనాన్ని చూశాడు, క్రీస్తు యొక్క వెలుగును చూశాడు, క్రీస్తు యొక్క తేజస్సును సౌలు చూశాడు. అంటూ ఉన్నాడు,
సౌలా, ఇక్కడ నుండి నీ పేరు సౌలు కాదు, నీకు మరి ఒక పేరు నామకరణ నేను చేస్తూ ఉన్నాను అని చెప్పి సౌలుని పౌలుగా మార్చాడు. ఆమేన్. ఎందుకో తెలుసా, మన జీవితాలలో అనేకమైన పేర్లు ఉండొచ్చు. స్నేహితులు పెట్టిన పేర్లైనా కావచ్చు, బంధువులు పెట్టిన పేర్లైనా కావచ్చు, తల్లిదండ్రులు పెట్టిన పేరైనా కావచ్చు, ముద్దుగా నీ భార్య నీకు పెట్టిన పేరైనా కావచ్చు. ఏ పేరైనప్పటికీ కూడా ఈ లోకంలోనిది శాశ్వతమైన పేర్లు కావు. కానీ నిన్ను పేరు పెట్టి పిలవగల దేవుడు ఒకడు ఉన్నాడు. ఆయన నిన్ను పేరు పెట్టి పిలవాలి. సౌలును పిలిచాడు, సౌలు పేరు మార్చాడు. నీ పేరు సౌలు కాదు, నీ పేరు పౌలుగా మార్చబడ్డది. నీవు నా పేరట ఎన్ని విమర్శలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా నా కొరకైనా నీవు మరణిస్తావు అని దేవుడు సౌలును పౌలుగా మార్చాడు. ఈరోజు క్రీస్తు యొక్క ప్రజలను నీవు హింసిస్తూ ఉన్నావేమో, యేసు క్రీస్తును నమ్ముకున్న బిడ్డలని నీవు ప్రతిరోజు దూషిస్తూ ఉన్నావేమో. బైబిల్ పట్టుకుని వెళుతుందిరా, బైబిల్ పట్టుకుని వెళుతూ ఉన్నాడురా, ఈడొకప్పుడు ఘోరమైన పాపి, ఒకప్పుడు ఏమి ఘోరమైన పాపి, ఎన్ని పాపాలు చేస్తుందో, ఎన్ని కుటుంబాలు మార్చిందో, ఎన్ని కుటుంబాలు పాడు చేస్తుందో, ఎంతమంది జీవితాలను మార్చిందో అని వేలెత్తి నీవు దూషిస్తున్నావేమో. ఒకసారి నీవు జ్ఞాపకం చేసుకో. ఒక వేలుతో నువ్వు చూపించినట్లయితే మరి ఒక 4 వేలు నీకు కనబడుతూ ఉంది. నీ కంటిలో దూలం పెట్టుకుని వెతికివాడి కంటిలో నలుసు వెతకకూడదు అని లేఖనాలు చదివిస్తూ ఉన్నాయి. నీకు చేతనైతే ఉపకారం చెయ్యి, లేకపోతే నీవు నోరు మూసుకుని ఉండు. ఎవరికి కూడా నీవు అపకారం చెయ్యొద్దు అని ప్రభు చదివిస్తూ ఉన్నాడు. పౌలా, నా కొరకు నువ్వు మరణించడానికి నా వెనకాడవు. ఎందుకు తెలుసా, నేను ఏర్పరచుకుని ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. ముందు సౌలుగా ఉన్నప్పుడు భయంకరంగా ఉన్నాడు, కానీ పౌలుగా మార్చబడినప్పుడు అనేకమైన అద్భుత కార్యాలు క్రీస్తు పట్ల జరిగించాడు. ఈరోజు కూడా నువ్వు శ్రమల వైపు వెళుతున్నావేమో, కష్టాల వైపుకు నువ్వు వెళుతున్నావేమో, బాధల వైపు నువ్వు వెళుతున్నావేమో. ప్రభు నన్ను చూస్తాడు, సౌలును చూశాడు. నువ్వు హింసిస్తున్న దేవుడిని నేనే. నీవు కూడా ఈ లోకంలో ఎంతమందిని విసిగిస్తూ ఉన్నావు. చెప్పుడుగుంటు మాటలతో గాని, గాలి మాటలతో గాని సమయాన్ని వ్యర్థపరుచుకుని ఇంకెంటా నువ్వు తిరుగుతున్నావేమో. నీ సమయాన్ని పాడు చేసుకోవద్దు, నీ సమయాన్ని సద్వినియోగం చేసుకో. ముసలిమ ముచ్చట్లు విడిచిపెట్టే, గాలి మాటలు విడిచిపెట్టే, శాశ్వతమైన జీవితాన్ని, శాశ్వతమైన కుటుంబాన్ని, శాశ్వతమైన వాక్యాన్ని నువ్వు ప్రకటించు. చేతనైతే ప్రకటించు, లేకపోతే నోరు మూసుకుని కూర్చో. అంతేగాని ఎదుటి వాళ్ళ కుటుంబాలు కూర్చడం కానీ, ఎదుటి వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవటం కానీ అది తప్పు. ఎందుకంటే ఎదుటి వాళ్ళ కొరకు మనం మాట్లాడుకుంటే మన కొరకు మరి ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. అది వ్యర్థము అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు.
అయితే ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే మనం చెప్పబోయే అంశం మీద నేను కొన్ని మాటలు మాట్లాడాలని. ఈ మాటలు నా మాటలు కాదు, నా సొంత మాటలు కాదు, కానీ దేవుని యొక్క గ్రంథంలో ఉన్న మాటలే మీకు బయలుపరచడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. శ్రమల వైపు చూడక శ్రమల తర్వాత ఉంచే సింహాసనం వైపు చూడాలి అని ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. అయితే ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఈ రోజు మనము ఏమై ఉన్నామో ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలని ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. ఆయన సర్వాధికారి, సర్వ సృష్టికర్త అయిన దేవుడు. ఆయన నమ్మదగిన దేవుడని మనము గ్రహించాలి. ఈ రోజు ఈ మాటలను బట్టి మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తున్నట్లయితే, శ్రమ దినమున నీవు కృంగుని ఎడల నువ్వు చేత కాని వాడవెదువు అని ఇక్కడ సామెతల గ్రంథములో పరిశుద్ధాత్మ దేవుడు మాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏ దినమున అనంటే శ్రమ దినమున నీవు కృంగుని ఎడల నీవు చేత కాని వాడు వగదువు అని చెప్తూ ఉన్నాడు. నిజమే ప్రియమైన దీనికి బిడ్డలారా, శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, ఎదుటి వాళ్ళ పట్ల నుంచి అనేకమైన మాటలు వచ్చినప్పుడు మనం కృంగిపోతూ ఉంటాం, చింతపడుతూ ఉంటాం. ఎందుకు వచ్చింది ఈ బ్రతుకు? ప్రతిరోజు కూడా ప్రభుని నమ్ముకున్నాని, ప్రతిరోజు కూడా ప్రభునికి ప్రార్థన చేస్తూ ఉన్నాని, ప్రతిరోజు కూడా వాక్యం చదువుతూ ఉన్నాని, అందరూ బాగున్నారు, కానీ నా బ్రతికి ఇలా ఏడుస్తుంది. అందరూ సంతోషంగా ఉన్నారు, ఏంటి నా బ్రతికి ఇలా ఏడుస్తుంది? అందరూ సంతోషంగా తింటున్నారే, నేనేంటి ఇలాగా కుశూరుమంట ఓ పూట భోజనం లేకుండా బ్రతుకుతూ ఉన్నాను? అందరూ శుభ్రమైన బట్టలు వేసుకుంటున్నారే, ఏంటి నా బ్రతుకు చిరిగిపోయిన బట్టలు వేసుకుంటున్నాను? అనేక మంది చూడండి, చక్కగా వాళ్ళ జీవితంలో ఎంతో ఆనందంగా కోవులు వెళ్ళి గొంతులు వేస్తూ ఉన్నారు, కానీ నా బ్రతికేంటి ఎలా గడుస్తుంది? నా స్థితి ఏంటి ఎలా గడుస్తుంది? ఏ పక్కకి వెళ్ళినా కూడా ముళ్ళ పరిగి నాకు ఎదురవుతుంది, ఏ పక్కకి వెళ్ళినా నాకు అవమానమే నాకు ఎదురవుతుంది. అయ్యో, ఎందుకు వచ్చిన బ్రతుకు? అయ్యో ప్రభా, ఉదయం లేచిన కానించి మళ్ళీ సాయంకాలం వరకు కూడా నేను స్తుతిస్తూ ఉన్నానే, నేను గనపరుస్తూ ఉన్నానే. ఏ ఒక్క వారము కూడా నిన్ను ఆరాధించడం మానలేదే. ఏ ఒక్క వారము కూడా నేను గనపరచడం మానలేదే. ఏ ఒక్క వారం నీ సన్నిధిలోకి వచ్చి నేను కానుకలు వేయటం మానలేదే. ఎందుకు వచ్చిన ఈ బ్రతుకు? నీ దగ్గరకు వచ్చిన తర్వాత నాకు ఇన్ని కష్టాలు వచ్చినాయని అనేక మంది ఏడుస్తూ ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ఆయన శ్రమను పెట్టే దేవుడు కాదు, ఆయన బాధలు పెట్టే దేవుడు కాదు, ఆయన కష్టాలు పెట్టే దేవుడు కాదు, ఆయన చింతపరిచే దేవుడు కాదు. కానీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ ప్రేమను చూసి సహించలేక దుష్టుడు నీ వెంట పడుతున్నాడు. ఇప్పుడు ఆ దుష్టుడు ఏం చేస్తున్నాడో తెలుసా? నీ జీవితాన్ని మార్చాలని, నీ జీవితాన్ని ఆడు వైపుకు మార్చుకోవాలని, ఆడుకున్న లక్షణాలు నీకు అప్పగించాలని ఆడు నీ మీద ఎన్నో వల్లు ఊపుతూ ఉన్నాడు, ఎన్నో జ్ఞానాలు వేస్తూ ఉన్నాడు, జ్ఞానాలు వేస్తూనే ఉన్నాడు. ఏదో ఒక జ్ఞానానికి నువ్వు సిక్కుతావని అడిగి తెలుసు. ప్రతిరోజు కూడా ఉదాహరణగా చూస్తే జాలరువాడైనా కావచ్చు, లేదంటే ఏదొక వ్యక్తిని కావచ్చు, ప్రతిరోజు జ్ఞానం పట్టుకుని వెళ్ళి నీటిలో వేసి దానికి ఎరవేసి నీటిలో వేసినప్పుడు అది ఉదయం నుంచి కనీసం ఏదో ఒక గంటలో నీకు పడకపోయినప్పటికీ కూడా ఏదో ఒక సమయంలో, ఆ సరైన సమయంలో ఆ వేసిన వాడు బాధ భరించలేక ఏదో ఒక వస్తువు అనగా ఏదో ఒక శాప పడుతుంది. అలాగే సాతానుగాడు నీకు అనేకమైన జ్ఞానాలు వేస్తూ ఉన్నాడు, ఎరలు వేస్తూ ఉన్నాడు.
ఏదో ఒక సమయంలో నువ్వు సిగ్గుపడతావేమో, చిక్కుతావేమో అని అబ్బాయిల వైపు చూపించటము గాని, అమ్మాయిల వైపు చూపించటం గాని, కుటుంబాల ద్వారాగా, వేదం ద్వారాగా, కష్టాల ద్వారాగా అట్ల వైపుకు నిన్ను చూపించడం గాని, ఇదిగో అనేక మంది ఎంతో సంతోషంగా తిరుగుతున్నారు, బళ్ళ మీద తిరుగుతున్నారు, కార్ల మీద తిరుగుతున్నాడు, నువ్వు నేల మీద తిరుగుతున్నావు, నడిచి వెళ్తున్నావు, నీ బతుకింతేనా, నీ స్థితి ఇంతేనా అని సాతాను గడి నిన్ను కృంగిపోయే మాటలు మాట్లాడుతూ ఉంటాడు. కానీ దేవుడు అంటున్నాడు, ఏదో ఒక రోజు నేను నీకు శాశ్వతమైన నిరాశించాను, ఏదో ఒక రోజుని శాశ్వతమైన జీవితానికి ఇస్తాను, ఊహించలేని రీతిలో, వెనకడుగైన రీతిలో నేను అద్భుతంగా చేస్తానని దేవుడు మంచి బహుమానాన్ని మనకు దాచించుతాడు. కానీ సాతాను గాడు ఏం చేస్తాడో తెలుసా? ముందుగానే కోట్ల కుమ్మరిస్తాడు, ఆస్తులను కుమ్మరిస్తాడు, ఐశ్వర్యం కుమ్మరిస్తాడు, అనేకమైన అమ్మాయిలను కుమ్మరిస్తాడు, అనేకమైన అబ్బాయిలను కుమ్మరిస్తాడు. నీ జీవితం నాశనం అయిపోద్ది. నేను చూసో తెలుసా? నాకు ఎంత ఆస్తి ఉందలే, ఎంత ఆస్తి ఉంది, ఎంత ఐశ్వర్యం ఉంది, ఎంత అందం ఉంది, ఇప్పుడు నేను అనుభవించకపోతే ఇంకెప్పుడు అనుభవించాలి అని ఈ జీవితాన్ని ఏం చేస్తావో తెలుసా? అహంకారంతో డబ్బున్న గర్వంతో విచ్చలవిడిగా తిరిగి నీ జీవితాన్ని పాడు చేసుకుని లాస్ట్కి వచ్చినప్పుడు అయ్యో ఎవరు నన్ను ఆదుకునే వారు లేరా, నా బ్రతికంటే ఎలాగైపోయింది, మంచం మీద పడి నన్ను కొట్టుబిట్టలాడిపోతూ ఉన్నాను, ఎవరన్నా వచ్చి నన్ను లేగదీసే వ్యక్తులు ఉన్నారా, ఎవరన్నా నన్ను తీసుకెళ్లి నన్ను వైద్యం చేసే వ్యక్తులు ఉన్నారా? అయ్యో నా బ్రతికి ఇలాగైపోయింది, నా స్థితి ఇలాగైపోయిందంటే అందరూ కూడా సంతోషంగా తిరుగుతున్నాడు, నేను ముసలివాడులాగా మంచం మీద పడుకునే ఏడుస్తూ ఉన్నానే, రోధిస్తూ ఉన్నానే, నన్ను పట్టించుకునేవాడు ఎవరు లేడా అని నువ్వు ఏడుస్తున్నప్పుడు సమయంలో యేసుక్రీస్తు ఆ సమయంలో గుర్తొస్తాడు. అయ్యో ప్రభువా, నువ్వు చెప్పిన వాటిని నేను వినలేదే, నువ్వు చెప్పిన మాట ఆనాడు వినుంటే ఈ గతి నాకు వచ్చేది కాదే. అయ్యో ప్రభా, ఇప్పటికైనా ఒకసారి నన్ను కరుణిస్తావా అని అడిగితే ఆయన అంటూ ఉన్నాడు, ప్రభు యేసుక్రీస్తు అంటున్నాడు, నువ్వు నాకు ఏమి ఇచ్చేది కాదు, ఇప్పటికైనా తెలుసుకున్నావు, ఒక అవకాశాన్ని ఇచ్చావు, దుర్దుష్టత్వంలో ఉన్నావు, దురాత్మ శక్తులతో నింపబడిపోయి ఉన్నావు, నా కుమారుడని పిలిస్తే నువ్వెవరో నాకు తెలియదని రోడ్ల మీద తిరుగుతూ ఉన్నావు, సంతోషంగా తిరుగుతున్నావు, స్నేహితులతో తిరుగుతున్నావు, నీ జీవితం పాడు చేసుకున్నావు, ఇప్పటికైనా వస్తావేమని నీకు దగ్గరగానే తిరిగింది. నువ్వు బాధల్లో కూర్చున్నప్పుడు, చెట్ల కింద పుట్ల కింద నువ్వు దొల్లుతున్నప్పుడు, ఆ రక్త గుమ్మడిలో నువ్వు పొరలాడుతున్నప్పుడు నీ కొరకు నన్ను ఏడ్చాను. ఎందుకో తెలుసా? ఒక్కసారైనా ప్రభువాన్ని పిలుస్తావేమో, ఒక్కసారైనా ఆ రక్త ముమ్మడుగులో ఉండి అయ్యో ప్రభువా అని పిలుస్తావేమో అని నేను ఎదురు చూశాను. అయినప్పటికీ కూడా ప్రభువాన్ని నువ్వు నన్ను పిలవలేదు, అందుకే నీకు దూరంగా ఉన్నాను. అమ్మాయిలను తిరిగినప్పుడు, అబ్బాయిలకు తిరిగినప్పుడు నీకు సంతోషంగా ఉండొచ్చేమో, అప్పుడు కూడా నీ పక్కనే ఉన్నాను. ఏదో సమస్యలో నీకు ఎదురవుతుందేమో, ఎవరు అందరైనా నువ్వు గాయపడతావేమో. ఆ గాయపడిన సమయంలో ప్రభువా ఈ శిక్షను నువ్వు తప్పిస్తావా అని అడిగినప్పుడు నేను నీ పక్కన ఉన్నానని, నేను వాదార్చడానికి నీ పక్కన ఉన్నాను, నువ్వు భయపడొద్దని ఆయన నిన్ను ఒక స్నేహితుడిగా, ఒక తండ్రిగా, ఒక తల్లిగా ఆయన నీ పక్కన ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కానీ నీ యొక్క కళ్ళు యొక్క కామంతో కప్పబడిపోయినప్పుడు, నువ్వు శోధనతో నింపబడిపోతున్నప్పుడు, పాపమైన ఊబులకి వెళ్ళిపోతున్నప్పుడు యేసయ్య చూసి కన్నీరు కారుస్తున్నాడు. అయ్యో సౌలా, ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో, నువ్వెవరివే అని నన్ను అడుగుతున్నావే, నువ్వు నిన్ను హింసిస్తున్న దేవుడిని అని చెప్తూ ఉన్నాడు. కానీ ఈ రోజు ఈ వర్తమానం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను ఒకసారి మీరు జ్ఞాపనించాలి. యేసయ్య మన కొరకు రక్తం కార్చి, యేసయ్య మన కొరకు ప్రాణం పెట్టాడు. మన నోటంట దుర్భాషలు వచ్చినప్పుడు ప్రభుని యేసుక్రీస్తు దూరంగా వెళ్ళిపోతాడు.
పనికిరాని వస్తువులు మనము తీసుకున్నప్పుడు యేసయ్య దూరం వెళ్ళిపోతాడు. ఆ దూరం వెళ్ళిపోతున్నప్పుడు యేసయ్య దీన్ని చూసి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు, సాతాను ఇక్కడికి దగ్గర వెళ్ళిపోతున్నప్పుడు యేసయ్య కన్నీరు కారుస్తున్నాడు. ఎక్కడో తెలుసా? ఆయన కలవరగిరిలో ఆయన మరి రక్తం కారుస్తున్నాడు, ఏడుస్తున్నాడు, నీకోసం ఏడుస్తున్నాను అని ఆయన చెప్తున్నాడు. లాజరు కొరకు కూడా ఆయన కన్నీరు కార్చాడు. మన దేవుడు కన్నీరు కార్చడు. మన దేవుడు మనల్ని రక్షించేవాడు, మన కొరకు బాధపడేవాడు, మన కొరకు ఆయన ముళ్ళ కిరీటము అనగా శిరస్సులో చిన్న చిన్న సూది గుచ్చుకుంటేనే విలవిల్లాడిపోతాము. అంగుళం తలలో శిరస్సులో దిగిపోతూ ఉన్నప్పుడు ఆయన మాట్లాడలేదు. ఆయన ఏడ్చాడే గాని ఎందుకు పెడుతున్నారు అని ఆయన మాట్లాడలేదు. ప్రియమైన దేవునికి బిడ్డలారా, శ్రమ దినమున నీవు కృంగుని ఎడల నువ్వు చేతకాని వాడువే, నువ్వు చేతకాని వాడువే, నువ్వు చేతకాని వాడు కాదు ఈ రోజుని. ఎందుకో తెలుసా? శ్రమలను సహించే ధైర్యం నీకు ఇచ్చాను. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, నువ్వు బలపడడం కొరకే నీకు శ్రమలు వచ్చినాయి కానీ నువ్వు కృంగిపోవటానికి కాదు. నువ్వనుకుంటున్నావు నా యేసయ్య నన్ను కృంగదీస్తున్నాడేమో నువ్వు అనుకుంటున్నావు. యేసయ్య నిన్ను కృంగదీసేవాడు కాదు, నేను స్వస్థపరిచేవాడు. దుష్టుడు గాయం పెడతాడు, నా దేవుడు గాయాన్ని కడతాడు. దుష్టుడు ఆపదలు త్రోసివేస్తాడు, ఆపద నుండి నా దేవుడు రక్షిస్తాడు. దుష్టుడు పాతాళంలోకి తీసుకుని వెళ్ళిపోతాడు, కానీ నా ప్రభువుని యేసు క్రీస్తు ఆయన పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళటానికి, మనల్ని ఆయన యొక్క రాజ్యములో ఉంచడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవునికి బిడ్డలారా, శ్రమ దినాలు నీవు కృంగిని ఎడల నువ్వు చేతకాని వాడు వదువు అని చెప్తూ ఉన్నాడు. మరి ఒక మాట మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఆయన చక్కగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాట్లాడుతున్న దేవుడు చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు మనం చూస్తున్నట్లయితే ఆయన ఖచ్చితంగా వాక్యం ద్వారాగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నది. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసములకు కర్తయు మూల భాషలో శానాధిపతియు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూసు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకే అవమానమును నిర్లక్ష్యము పెట్టి చిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ప్రియమైన దేవునికి బిడ్డలారా, మనము ఏం చేయాలి అనంటే యేసు వైపుకు చూడాలి. యేసు వైపుకు చూడాలి. మన ఎదుట ఉంచబడిన పందెముతో ఓపికతో పరిగెత్తాలి. మనము ఉదాహరణగా చెప్పుకుంటే ఈ లోకములో అనేకమైన పరుగు పందాలు మనకి కనబడుతూ ఉన్నాయి. అనేకమైన పరుగు పందాలు మనకి కనబడుతూ ఉన్నాయి. అయితే ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఆ పందెములో అందరూ జయించుతారు. ఎందుకని అనంటే ఆయన ఏం చేస్తూ ఉన్నాడు అనంటే పరుగు పందాల్లో ఒక 10 మంది ఉండొచ్చు,
ఆ 10 మందిలో 2-3 ఏం చేస్తారు తెలుసా? గెలుస్తారు. 2-3 గెలుస్తారు, అందరూ గెలవరు. అలాగే ఒక వరిసేను కోతకు వెళ్ళినప్పుడు ఒక 10 మంది కొయ్యటానికి వెళుతారు. అందులో 5-6 కోస్తారు. కనుమ వారు ఓపిక లేని వారుగా ఉంటారు. కానీ నీలో జీవలేదు అని నువ్వు కృంగిపోతావేమో, నాలో బలము లేదు అని నువ్వు కృంగిపోతావేమో, అయ్యో అందరూ కూడా నాకంటే ముందుగా పరిగెడుతున్నారని నువ్వు అనుకు నిశ్చింత పడతావేమో, చిక్కిపడతావేమో. కానీ నీవు ఓపిక కలిగి ఉంటే, ఎండకి భయపడకుండా, వానకి చలికి నువ్వు తట్టుకుంటే దేవుడు నీకు ఏదో ఒక బహుమానాన్ని ఉంచాడు. చూడండి ప్రియమైన దేవునికి బిడ్డలారా, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం నుండి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనము 21వ వచనంలో మనం చూస్తున్నట్లయితే, నేను ప్రేమించి వారందరినీ కూడా గద్దించి శిక్షించున్నాను. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు! నేను ప్రేమించి వారందరినీ గద్దించి శిక్షించున్నాను అంటున్నాడు. ప్రేమించినప్పుడు శిక్షించడం ఎందుకు? ప్రేమించినప్పుడు శిక్షించడం ఎందుకు? ఒక రైతు కోపిష్ట అయినప్పటికీ కూడా చాలా కఠినంగా మాట్లాడతాడు, అవసరమైతే కొడతాడు. కానీ సాయంకాలం ఇంటికి వెళ్ళిపోయినప్పుడు దగ్గరికి కేకేసి, ఒరే అబ్బాయి, ఉదయాన్నే నేను కొట్టానని నువ్వు బాధపడుతున్నావా? నేను తిట్టానని నువ్వు బాధపడుతూ ఉన్నావా? నేను కొట్టింది, నేను తిట్టింది నువ్వు పనిచేయలేవని కాదు, లేక నువ్వెందుకు పనికిరావురా అని కాదు, గాని నీకు పౌరోషం వచ్చినప్పుడే నువ్వు కష్టపడతావు. రేపటి నుండి నీవు నీ జీవితంలో గొప్ప వెలుగును చూడబోతూ ఉన్నావు అని భుజము తట్టి ఇంటికి పంపిస్తాడు. ఉద్దేశంతో పంపించడు, చేతికి ఒక బహుమానాన్ని ఇచ్చి పంపిస్తాడు. ఎందుకు తెలుసా? ఇదిగో నేను తిట్టాను, నేను బాధ పెట్టాను, నువ్వు సంతోషంతో వెళ్ళు అని ఆ యొక్క యజమానుడు ఆ యొక్క పనివాడి మీద భుజము తట్టి ధైర్యముతో పంపిస్తాడు. అలాగే తండ్రి కోపిస్తే అని నువ్వు అనుకుంటావేమో గాని దాని వెనకాల ఒక పరమార్థం ఉంది. ఏంటో తెలుసా? తండ్రి ఎంత చిరాకు పడినా, ఎంత కోపంగా మాట్లాడినా నా మీద ఇష్టం లేదు నువ్వు అనుకుంటావేమో. నేనంటే మా నాన్నకి ఇష్టం లేదు, నేనంటే మా నాన్నకి అసూయ, నేనంటే అసలు నేను పుడతమే మా నాన్నకి ఇష్టం లేదు, నేను ఎందుకు అనుకుంటానా అని నువ్వు అనుకుంటావేమో. అది నువ్వు అనుకోవడం తప్పు, అలాగ ఆలోచించడమే తప్పు. ఎందుకు తెలుసా? నీ కష్టాన్ని మీ తండ్రి చూసి బయటికి సంతోషంగా ఉండొచ్చేమో కానీ లోన మాత్రము దుఃఖిస్తాడు. ఎందుకు తెలుసా? నువ్వు ఉదయాన్ని వెళ్ళి సాయంకాలం 10 గంటలకు వస్తే, అయ్యో నా కుమారుడు నలిగిపోతున్నాడు, నా కుమారుడు బాధపడుతూ ఉన్నాడు, ఉదయాన్నే వెళ్ళాడు, అది ఎలా వెళ్ళాడు, ఆ రైతు ఎన్ని తిప్పలు పెడుతున్నాడు, ఆ రైతు ఎంత బరువెత్తుతున్నాడు, ఆ రైతు ఎన్ని కష్టాలు పెడుతూ ఉన్నాడు అని తన కుమారుడు కొరకు, తన కుమార్తె కొరకు
తన కుటుంబం కొరకు ఆ తండ్రి ఎంత విలువిలాడిపోతాడో మీకు తెలియదు. ప్రియమైన దేవునికి బిడ్డలారా, తల్లి కని పెంచి పెరగవేస్తుందేమో కానీ తండ్రి వెనకాల ఉన్న కష్టము, తండ్రి వెనకాల ఉన్న వేదన, తండ్రి వెనకాల ఉన్న పరమార్థము ఎవరికి తెలియదు. అలాగనుకుంటే ప్రభుని యేసుక్రీస్తు ఈ భూమి మీద ఆయన ప్రాణం పెట్టవలసిన అవసరం లేదు. ఆయన చిలువను మోస్తూ ఉన్నప్పుడు తండ్రి తన చెవులు మోసుకున్నట్లుగా చూస్తూ, అయ్యో ప్రభువా, ఈ మొయ్యని నేను మోస్తూ ఉన్నాను అని యేసుక్రీస్తు ప్రభు తండ్రి వంపు చూస్తున్నప్పుడు తండ్రి కన్నీరు కార్చొచ్చు. అయ్యో నా కుమారుడు నా రాజ్యములో ఉన్నప్పుడు, నా సింహాసనం ఉన్నప్పుడు ఆయన ఎంతో చక్కగా ఉండొచ్చు. కానీ ఈ లోకానికి వచ్చి మన భారాన్ని భుజం మీద వేసుకుని ఆ గోల్గొత్తా కొండపైకి ఎక్కలేక నడవలేక ఆ రొప్పలో ఆ రాళ్ళలో నడుస్తున్నప్పుడు తండ్రిని చూస్తూ ఉన్నప్పుడు కుమారుడికి తండ్రి కనబడలేనప్పుడు ఆ తండ్రికి ఎంత బాధ ఉంటుంది, మరి కుమారుడికి ఎంత బాధ ఉంటుంది. అయ్యో నా తండ్రి నన్ను విడిచిపెట్టేసింది, కానీ విడిచిపెట్టలేదు. తండ్రి కుమారుడిని విడిచిపెట్టలేదు. ఎందుకు తెలుసా? శిలువ మీద తండ్రిని వేడుకున్నాడు. తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నానని చెప్పి ఆయన తల వంచాడు. తండ్రి కుమారుడిని విడిచిపెట్టలేదు. తండ్రి తన కుమారుడిని తన సింహాసనం మీద కూర్చోబెట్టుకున్నాడు. యథారీతిగా ఆయన భూలోకానికి వచ్చాడు. తిరిగి కుమారుడు తన రాజ్యానికి, తండ్రి యొక్క రాజ్యానికి వెళ్ళిపోయి ఈ లోకంలో ఎంతమంది ఉన్నప్పటికీ కూడా, ఎన్ని కుటుంబాలు ఉన్నప్పటికీ కూడా మనం యాత్రమే. మనం ఈ రోజుల్ని ఎలాగున్నాము అని అంటే ఇదేమి శాశ్వతమైనది కాదు. మన బ్రతికినంత కాలము శాశ్వతమైన జీవితం ఏంటి, శాశ్వత లోకం ఏంటో మనం తెలుసుకోవాలి. మన రాజ్యం ఏంటో, మన రాజ్యాధికారం ఏంటో, మన ఇల్లులు ఎక్కడున్నాయో, మన పట్టణాలు ఎక్కడున్నాయో, మన ఆస్తులు ఎక్కడున్నాయో, మనం సంపాదించుకున్న ఎన్ని కూడా ఎక్కడున్నాయో ఒకసారి నువ్వు జ్ఞాపకం చూసుకోవాలి. ప్రేమల దేవునికి బిడ్డలారా, నేను మీ అందరినీ కూడా ప్రేమించుతున్నాను కాబట్టి గద్దించి మిమ్మల్ని శిక్షిస్తూ ఉన్నాను. ఎందుకు తెలుసా? శిక్షలో పడకూడదని, పాపంలో పడకూడదని, సాతాను ఉచ్చులో పడకూడదని, సాతాను యొక్క వలలో పడకూడదని, సాతాను యొక్క ధ్యానంలో పడకూడదని, వాడు మాయ మాటల్లో పడకూడదని మనల్ని గద్దిస్తూ ఉన్నాడు. కానీ బాధ వచ్చినప్పుడు, ఏదైనా తలపొడి వచ్చినప్పుడు కానీ, కాలు చేతులు లాగినప్పుడు కానీ, నొప్పులు వచ్చినప్పుడు కానీ, ఎందుకు వచ్చిన బ్రతుకులే, ఎందుకు వచ్చిన స్థితిలే, ఎవరు పట్టించుకోవట్లేదులే, ఆయన నువ్వు కృంగిపోతావేమో. కానీ నువ్వు మంచం మీద కూర్చున్నప్పుడేనే, లేదంటే నేల మీద పడుకున్నప్పుడైనా కావచ్చు, ప్రభువా ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకో. ఈ రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేసుకో ప్రభువా. నువ్వు మాట్లాడతావంట, నాతో మాట్లాడవా? నువ్వు జవాబు ఇస్తావంట, ఆ జవాబు నాతో అని నువ్వు అడిగినట్లయితే ఖచ్చితంగా ఆయనతో మాట్లాడతాడు. ఈ రోజుని ఆయన నాతో మాట్లాడి ఉన్నాడు. అందుకే ఈ వాక్యాన్ని మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. ప్రేమకు బిడ్డలారా, శిక్షించుతున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఎవడైనా శిక్షించినప్పుడు మారు మనసు పొందుకుంటాడా? శిక్షించినప్పుడు, కొట్టినప్పుడు ఎవడన్నా ఇంకా కొట్టని అడుగుతాడా? నేను ఎందుకు కొడుతున్నావురా? నీకు అధికారం ఏంటిరా? కొట్టి అధికారం నీకు ఎవరిచ్చాడురా అని తిరగి కొడతాం. కానీ ఇలాంటి నన్ను శిక్షించినప్పుడు వేరే మారు మనసు పొందము. ఆయన శిక్షించినప్పుడే ఇక్కడ మనకి మారు మనసు వస్తుంది. చెప్పగా ఈ హృదయం మారుతుంది. మారినప్పుడే నువ్వు మారు మనసు పొందుకుంటావు. ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఇదిగో నేను తలుపు వద్ద నిలబడి తట్టుచున్నాను. ఎవడైనాను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో, నేను నాతో కూడా అతడును
భోజనము చేయదము అని చెప్తున్నారు. ఖచ్చితంగా ఆయన మనతో భోజనం చేస్తారు. ఆయన ఖచ్చితంగా భోజనం చేస్తారు. శిక్షించినప్పుడు నువ్వు మారు మనసు పొందుకున్నావు. ఆయన వైపుకు నువ్వు తిరిగావు. ఆయన నీ ఇంటికి వచ్చాడు. ఆ ఇంటిలో నువ్వు చేర్చుకున్నావు. నీ కుటుంబంతో నీతో ఆయన భోజనం చేస్తానని వాగ్దానం చేశాడు. దేవుని దినకుడిలారా, ఇంకొక మాట మనం చూసినట్లయితే, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చున్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండ నిచ్చెదని అంటున్నాడు. ఎంత గొప్ప దేవుడు చూడండి. ఆయన శిక్షించినప్పుడు, ఆయన మనల్ని శిక్షించినప్పుడు మనం మారు మనసు పొందుకుంటే ఆయన మనతో భోజనం చేస్తాడు. మనతో భోజనం చేయటమే కాదు, అతనితో కూడా, ఆయనతో కూడా ఆయన సింహాసనం మీద మనల్ని కూర్చోబెడతాడు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. అసలు మనల్ని విడిచిపెట్టడానికి మాత్రం ఆయనకి ఇష్టమే లేదు. నిన్ను కొట్టేనా తిట్టేనా ఏదో విధంగా ఆయన వైపుకి నడిపించుకుంటాడు. ఈ మాటలు వింటున్నా నీవు ఒకసారి జ్ఞాపకం చూసుకో. శిక్షించాడని నువ్వు బాధపడవద్దు. ఆయన కొట్టాడని నువ్వు బాధపడద్దు. నేను గాయపరిచాడని నువ్వు బాధపడద్దు. ఆయన కొట్టడు, తిట్టడు, గాయపరచడు, నిన్ను గద్దిస్తాడు అంతే. ఎందుకు తెలుసా? ఆయన వైపుకు నువ్వు తిరుగుతావేమో. ఆయన వైపుకు నువ్వు ఎప్పుడైతే తిరిగావో అప్పుడు నువ్వు మారు మనసు పొందుకుంటావు. నువ్వు మారు మనసు ఎప్పుడైతే పొందుకున్నావో ఆయన నీ ఇంటిలోనికి వచ్చి భోజనం చేస్తాడు. నీ ఇంటిలోకి వచ్చి భోజనం చేయటమే కాదు, ఆయన సింహాసనం మీద మనల్ని కూడా ఆయనతో కూర్చొని పెట్టుకుంటారని ఆయన వాగ్దానం చేశాడు. ఆయన వాగ్దానం చేశాడు అని అంటే అది నెరవేర్చే వరకు కూడా ఆయన నిన్ను నన్ను ఎవరిని విడిచిపెట్టడం. ఈ సృష్టిలో సృష్టింపబడిన ప్రతి ఒక్క మానవాళిని ఆయన సింహాసనం మీద కూర్చొని పెట్టడానికి, ఆయన యొక్క రాజ్యంలో తీసుకుని వెళ్ళడానికి ఆయన ఒక తీర్మానాన్ని తీసుకున్నాడు. ఎంత గొప్ప దేవుడు. ఈ మాటలు నావు కాదు, నా సొంత మాటలు కాదు, ఏదైనా ఏదో కొనుక్కొచ్చిన మాటలు కాదు. జ్ఞానం లేనివాడు, ఆలోచన లేనివాడు, కానీ నా ప్రభు మంచి జ్ఞానం నాకు ఇచ్చాడు. కొన్ని ఎక్కడో దొరికింది, ఎవరు ఇచ్చారు ఈ జ్ఞానము అని అనుకుంటున్నావేమో. నీకు నేను ఎక్కడ కూడా కనీసం ఆ తల్లిదండ్రులు ఆ జ్ఞానాన్ని నాకు ఇవ్వలేదు. నాకు ఇచ్చిన జ్ఞానము నా గ్రంథమే. నా దేవుని గ్రంథమును చదివినప్పుడు నేను జ్ఞానం పొందుకున్నాను. నా దేవుని యొక్క గ్రంథాన్ని పరిశీలించినప్పుడు, ప్రతిరోజు ఈ గ్రంథాన్ని పరిశీలించినప్పుడు దేవుడు ప్రతిరోజు నాతో మాట్లాడుతున్నాడు. ఈ గ్రంథము నాకు బరువేమో కాదు, ఈ గ్రంథము నాకు ఒక ఆస్తిగా, నా తల్లిదండ్రులు నాకు ఆస్తి ఇవ్వకపోయినప్పటికీ కూడా ఈ యొక్క గ్రంథము నాకు ఆస్తిగా దేవుడు నాకు ఇచ్చాడు. ఈ ఆస్తిని నేను కూడగొట్టుకోవడానికి ఇష్టపడదు. ఏ ఆస్తి నా బిడ్డలకి ఇవ్వడానికి కూడా నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఎందుకు ప్రియమైన ఈ లోకంలో అందరూ కూడా ఒకరెక్కువ ఒక తక్కువ అనుకుని మనస్తత్వం మనకు ఉండకూడదు. అందరూ సమానులే. ఆయన అందరినీ ప్రేమించాడు. అందులో నిన్ను నన్ను కూడా ప్రేమించాడు. సృష్టిని ప్రేమించాడు. సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రేమించాడు. ఆయన ప్రేమించే దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు. ప్రేమ దేవుడు. ఈ మాటలు వినట్టున్నా నీవు వినని ఎవరైనా కావచ్చు. మనమందరము కూడా దేవుని యొక్క వైపుకు నడిస్తే, దేవుని యొక్క పందెములో మనం పరుగులు తీస్తే, ఓపికతో పరిగెడితే జై జెండా ఎగరేస్తాం. క్రీస్తు రక్తంలో మనం కలుగుబడితే, క్రీస్తు రక్తం మనలో ప్రవహిస్తే, క్రీస్తు రంగును నడితే, క్రీస్తు రంగును మాట్లాడితే ఆయన రాజ్యానికి వారసుడు అని చెప్పుతూ ఆ మాట ముగిస్తూ నవ్వుతూ మాకు దేవుడు ఇచ్చిన గాక. ఆమేన్.